కాంగ్రెస్ తోక వంకర సుప్రీం చివాట్లు పెట్టిన మారని కాంగ్రెస్ సోషల్ మీడియా కేసీఆర్ మిస్సింగ్ అంటూ మార్ఫింగ్ ఫోటోల బండారం బయట పెట్టిన నెటిజన్లు సుప్రీం చివాట్లు పెట్టిన తెలంగాణ కాంగ్రెస్ లో మార్పు రావడం లేదు. మొన్నటికి మొన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్ అంశంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో తిట్లు తిన్న తర్వాత కూడా మళ్ళీ అదే విధంగా ప్రవర్తిస్తూ కుక్కతోక వంకర సామెతను గుర్తు చేస్తుంది. తాజాగా కేసీఆర్ మిస్సింగ్ అంటూ సిటీలో పోస్టర్ వెలిశాయని కాంగ్రెస్ తన సామాజిక మాధ్యమాల్లో ప్రచారానికి తెరదీసింది. అయితే అవి మార్ఫింగ్ ఫోటోలని పలువురు సోషల్ మీడియా వేదికగా ఆధారాలతో సహా పోస్టులు పెడుతున్నారు. మెట్రో పిల్లర్లపై యాడ్స్ పోస్టర్ ప్లేస్ లో కేసీఆర్ మిస్సింగ్ పోస్టర్లను మార్ఫింగ్ చేశారని కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగంపై మండిపడుతున్నారు. ఇగో ఇదే అది కనబడుట లేదు. 2 సార్లు అధికారం ఇచ్చిన ప్రజలు వరదల్లో ఇబ్బందులు పడుతున్నా పట్టించుకొని ప్రతిపక్ష నేత కేసీఆర్. ఇది ఎవరైనా సడన్ గా చూస్తే ఇప్పుడు ఇది ఏం చేసిందంటే మెట్రో పిల్లర్ల మీద ఈ కాంగ్రెస్ సర్కారు ఇలాంటి బోర్డులు పెట్టింది అని ఈ ప్రజలు ఎవరైతే సోషల్ మీడియాని విరివిగా ఉపయోగిస్తారో ఆ ప్రజలు నెటిజన్లు అనుమానపడేటట్టు ఇలాంటి పోస్టర్లను నిన్న ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో, ఇన్స్టాగ్రామ్ లో ఈ కాంగ్రెస్ ఐటీ సెల్ రిలీజ్ చేసింది. ఇట్లా రిలీజ్ చేసుడితో ఇట్లా పోస్టర్లు పెట్టిందని చాలా మంది ఆశ్చర్యపోయింది. కానీ పెట్టలే, సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేసి వీటిని రిలీజ్ చేసింది. ఇక మరి వీటి మీద కేసు పెట్టొచ్చా లేదా? మొన్నటికి మొన్న ఇది ఇంకా దుస్సాహసం అది. ఇదేమో మార్ఫింగ్. మొన్నటికి మొన్న రుణమాఫీ విషయంలో ఇదే రేవంత్ రెడ్డి సర్కార్ ఒక దుస్సాహసానికి పాల్పడ్డది, ఒక నీచత్వానికి పాల్పడ్డది. ఏకంగా కేసీఆర్, హరీష్ రావు ఫ్లెక్సీలు కట్టి అగ్గిపెట్టె మచ్చా ఎక్కడున్నావు అని జూబ్లీహిల్స్ లో ఒక ఫ్లెక్సీ కట్టిండ్రు. అగ్గిపెట్టె మచ్చా ఎక్కడున్నావు, అగ్గిపెట్టె దొరకలేదా, రుణమాఫీ చేసినాం, ఇగో పెట్రోల్ పోసుకొని సావు అని పోస్టర్లు కట్టిండ్రు. అంటే ఎంత నీచమైన రాజకీయానికి, ఎంత దిగజాడు రాజకీయానికి రాష్ట్ర సర్కార్ పాల్పడుతుందో కూడా ప్రజలుగా మనం అర్థం చేసుకోవాలి. నువ్వు కనీసం క్షేత్రస్థాయిలో పోయి పరిశీలించరాలే. వరద బాధితులను ఓ 2 రోజులు 3 రోజులు అక్కడనే ఉండి నువ్వు చూసి రాలే ముఖ్యమంత్రి గారు. అసలు నీ మంత్రులు ఇక్కడ ఫీల్డ్లోనే లేరు. ఇదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫీల్డ్లో ఉన్నారు, తిరుగుతాను. ఇంకా ఓడిపోయిన పువ్వాడ అజయ్ కావచ్చు, ఓడిపోయిన రాకేష్ రెడ్డి కావచ్చు, ఓడిపోయిన గాదర్ కిషోర్ కావచ్చు, గెలిచిన హరీష్ రావు, గెలిచిన ఇదే సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి, గంగుల కమలాకర్, కరీంనగర్ ప్రాంతానికి చెందిన గంగుల కమలాకర్ చూడడానికి పోయిందా, ఖమ్మం ప్రజల్ని చూసి పరామర్శించడానికి పోయింది. ఇక్కడ ఉన్నోళ్ళు పోకుండా గీ చిల్లర చేష్టలు, ఈ చిల్లర పనులు పాల్పడుతూ కాంగ్రెస్ పరువు తీసుకుంటున్నారు. మీ ముఖ్యమంత్రి గారిని ఇంకా ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారు. ఈ కాంగ్రెస్ ఐటీ సెల్లే రేవంత్ రెడ్డి గారిని ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారు. మీరు చూడడానికి ఇక్కడ కేసీఆర్ని చులకన చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ దీనివల్ల రివర్స్ కొడుతుంది. మీకు తిరిగి ఇదే నెటిజన్లు మిమ్మల్ని తూ అని ఉంచవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది దృష్టిలో పెట్టుకొని ఇలాంటి చిల్లర చేష్టలు మానుకోండి. ఎవరైతే కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జీలు ఉన్నారో, కాంగ్రెస్ ఐటీ సెల్ హెడ్ ఎవరైతే ఉన్నారో, ఈ చిల్లర పోస్టులు బంద్ పెట్టుకొని ప్రజలకు అక్కరకచ్చే పోస్టులు పెట్టండి. వీటి స్థానంలో మీరు ఖమ్మం ప్రజలకు ఏం చేసిందో సేవ, ఎంతమంది ఖమ్మం బాధితులకు మీరు ఎన్ని రకాల సౌకర్యాలు అందించిందో ఆ పోస్టులు చేయండి. ఈ పోస్టులు చేస్తే మీ చిల్లరతనం మొత్తం బయటపడుతుంది. ఇంకా ఎవరు నిద్రపోయి లేరు, తెలంగాణ ప్రజలు ఎవరు నిద్రపోయి లేరు. చూస్తాను కాంగ్రెస్ ఇలాంటి దురాక్రమణలు చేస్తాంది, ఇలాంటి దౌర్జన్యాలు చేస్తాంది అనేది చూస్తాను. చూసి దెబ్బ కొడితే మీ మైండ్ బ్లాంక్ అయిపోతుంది. అట్లా అవుతుంది.